హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఫర్ లైఫ్ స్టైల్. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ కూడా రిలీజ్ చేశారు కదా. 13th నుంచి 18th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంది. 19th వెబ్ ఆప్షన్ చేంజెస్. సో వీటికి సంబంధించిన కాలేజెస్, కోర్సెస్, ఇప్పుడు కొన్ని ప్రతి కోర్స్కి ఒక ఐడి ఉంటుంది, ప్రతి కాలేజ్కి ఒక కాలేజ్ కోడ్ ఒకటి ఉంటుంది కదా. ఆ కోర్స్ ఏంటి అని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. సో లాస్ట్ మినిట్ అయినా కూడా ఇవన్నీ చెప్దామని డిసైడ్ అయ్యాను. సో ఇన్ఫర్మేషన్ అంతా కష్టపడి గ్యాదర్ చేసి ఒక వీడియోలో చేసి వర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను కాబట్టి ప్రతి కమెంట్కి కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ రిప్లై ఇస్తూనే ఉన్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇంకా మంచి వీడియోస్, రిలేటెడ్ వీడియోస్ రావాలి, నాకు మోటివేటెడ్గా ఉండాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిఎం కూడా చేయొచ్చు, ఫాలో చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేపు 18th, ఇవాళ 17th జూలై కదా, రేపు 18th జూలై, రేపు లాస్ట్ డేట్ అనమాట. 19th వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందని చెప్పి ఏపీ ఎంసెట్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారనమాట. ఈ కౌన్సిలింగ్కి వీటికి సంబంధించిన ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ కావాలనుకుంటే వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు అనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఇదంతా ల్యాప్టాప్లో చేసుకోవాలి, ఫోన్స్లో ఓపెన్ అవ్వదు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ కాలేజెస్ అని ఒక వాళ్ళు పీడిఎఫ్ ఇస్తారనమాట. ఏమేమి కాలేజెస్, విఐటి ఏపీ కానీ ఎస్ఆర్ఎంఏపీ కానీ ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్. కొంతమంది అవి కనిపించట్లేదు అని మొన్న మెసేజ్ చేశారు, వాళ్ళు వచ్చి ఉంటాయి అనుకుంటాను, నాకు తెలిసి అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ కిందకు వస్తాయి. సో ఇట్లాగా ఏ యూనివర్సిటీస్ ఈసారి ఎంసెట్లో ఉన్నాయి అని వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఉంటాయి. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ సిఎస్సి ఆర్ ఈసీ ఇవి ఉంటాయి కదా, వీటికి సంబంధించినవి ఏవేవి, ఏ బ్రాంచ్ వాటికి, ఏ స్పెషలైజేషన్ వాటికి ఏ కోడ్ ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ ఏఐ అని ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏఎస్సి అంటే ఏఎస్ఈ అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. బిఐఓ అంటే బయోటెక్నాలజీ. సిఏడి అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఓన్లీ ఏఐ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. మీరు కొంచెం చూసుకొని పెట్టుకోవాలి, నోట్ చేసుకోండి మీకు కావాల్సిన వెబ్ ఆప్షన్స్. సిఏడి అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సిఏఐ అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సిబిఏ అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ బిగ్ డేటా అనాలిటిక్స్. సిబిసి అంటే సిఎస్సి బ్లాక్ చైన్. సిసిసి అంటే సిఎస్సి క్లౌడ్ కంప్యూటింగ్. సిడి అంటే సిఎస్సి డేటా అనలిటిక్స్, ఓన్లీ డేటా అనలిటిక్స్. సిహెచ్ఈ అంటే కెమికల్ ఇంజనీరింగ్. సిఐఏ అంటే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఐఓటీ అండ్ ఆటోమేషన్ అనమాట, అంటే సిఎస్సి ఐఓటీ అండ్ ఆటోమేషన్ అనమాట. సిఐసి అంటే సిఎస్సి ఇన్ ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సిఐటి అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్. సిఎన్ అంటే కంప్యూటర్ నెట్వర్కింగ్. సిఎస్ అంటే ఓన్లీ సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ కాదు. సిఎస్ అంటే సైబర్ సెక్యూరిటీ. సిఎస్బి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్. సిఎస్డి అంటే కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ అనమాట. సిఎస్సి అంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్. సిఎస్సిబి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అనమాట. సిఎస్ఈడి అంటే సిఎస్సి డెవలప్మెంట్ ఓఓపిఎస్. సిఎస్జి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్స్ అనమాట. సిఎస్ఎం అంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేవి 3-4 ఉన్నాయి. దాంట్లో సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్, ఏఐఎంఎల్ అంటారు కదా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దాంట్లో సిఏడి అంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సిఏఐ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సిఎస్ఓ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓన్లీ ఐఓటీ. సిఎస్ఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్. ఓకే. నెక్స్ట్ సిఎస్డబ్ల్యూ అంటే కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. డిఎస్ అంటే డేటా సైన్స్. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈబిఎం అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ స్పెషలైజేషన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఈసీవి అంటే ఈసీఈ విఎల్ఎస్ఐ డిజైన్స్ అనమాట, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ట్రిపుల్ ఈ అంటే
ఎంఈసి అంటే మెకానికల్, ఎంఏయు అంటే మెకానికల్ ఆటోమొబైల్, ఎంఏడి అంటే మెకానికల్ ఆటోమేటివ్ డిజైన్, ఆర్బిటి అంటే రోబోటిక్స్, క్యూసీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఇవి అన్నమాట కోర్సెస్, కొంచెం ఇంపార్టెంట్ కోర్సెస్, ఎక్కువ మంది పెట్టుకునేవి చెప్పాను. ఇంకా మీకు ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్పిన ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అండ్ బులెటిన్ డౌన్లోడ్స్లో ఉంటుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజెస్ వచ్చేటప్పటికి ఇదే వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఎస్ఆర్ఎం కావాలంటే ఎస్ఆర్ఎం అని బేసిక్ నొక్కారంటే పక్కన ఇన్స్టిట్యూట్ కోడ్ అని ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను నుండి. ఎస్ఆర్ఎం అని టైప్ చేసినప్పుడు ఈ ఎస్ఆర్ఎం అని ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, ఎస్ఆర్ఎం అని టైప్ చేశాను. ఇక్కడ ఎస్ఆర్ఎం అని టైప్ చేసినప్పుడు కేఎస్ఆర్ఎం ఇవన్నీ ఉన్నాయి చూసారా. సో పేర్లు కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎస్ఆర్ఎం యూపీయు అని చూసారా, అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అనమాట. దాంట్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తారనమాట. ఇక్కడ చూపించిన బ్రాంచెస్లో ఏమేమి ఉన్నాయంటే ఎస్ఆర్ఎం యూపీయు అంటే ఎస్ఆర్ఎం ఏపీ యొక్క కోడ్ ఎస్ఆర్ఎం యూపీయు, ఇది టైప్ చేయాలన్నమాట మీరు వెబ్ ఆప్షన్స్లో చూసుకునేటప్పుడు. ఇది ప్రైవేట్, ఇక్కడ చూపించిన ప్రైవేట్ యూనివర్సిటీ అని ఉంటుందన్నమాట. ఎస్ఆర్ఎం యూపీయులో ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సిఎస్సి, సిఐవి ఉన్నాయన్నమాట. ఓకే, అట్లాగే విఐటి అని టైప్ చేసినప్పుడు ఇక్కడ విఐటికి సంబంధించినవన్నీ కూడా వస్తాయి. విఐటి ఏపీ యూనివర్సిటీ, ఇది విఐటి ఏపీ యూనివర్సిటీ అనమాట. ఎస్విఐటి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వివిఐటి ఉంటుంది, విఐటి బి ఉంటుంది, విష్ణు కాలేజ్, ఇట్లాగా చాలా ఉంటాయి అన్నమాట. విఐటిఎస్ అంటే వాగ్దేవ్ ఇన్స్టిట్యూట్, అది మీరు చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పొరపాటున విఐటి బి కొట్టబోయి విఐటిఎస్ అని కొట్టారనుకోండి, ఆ వెబ్ ఆప్షన్ విఐటి ఒక్కటి చూసుకొని కొంతమంది కంగారు పడతారు. వేరే చూస్తే ఇంకా ఆ కాలేజ్లో వచ్చిందంటే ఇంకా మీరు కౌన్సిలింగ్ వేస్ట్ అయినట్టే. సో అందుకని కొంచెం చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు విఐటి ఏపీ యూనివర్సిటీలో ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఇస్తారనమాట. ఆ ఇచ్చిన వాటిలో ఏమేమి ఉంటాయి అంటే లిస్ట్ ఆఫ్ కోర్సెస్. వాటిలో ఏమేమి ఉన్నాయంటే విఐటి ఏపీ యూనివర్సిటీకి సంబంధించినవి ఈసీవి, ఎంఏడి, ఎంఆర్బి, ఈసీఈఎస్, సిఎస్డబ్ల్యూ, సిఎస్బి, సిడిఏ, ఎంఎస్సి, ఈసీఈ, సిఎస్ఎం, సిఎస్సి, సిబిసి, సిఎస్ఈ, సిఎస్సి, ఎస్డబ్ల్యూఈ ఇవి ఉన్నాయి. అవి ఏంటి, వాటి ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా ఈ పీడిఎఫ్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట పక్కనే. ఒకవేళ దీంట్లో ఉండకపోతే మీకు నెక్స్ట్ అంటే ఇందాక చెప్పా కదా దాంట్లో ఉంటాయి. ఇక్కడ మీకు ఫీజు ఎంత అని కూడా ఇస్తారనమాట. ఒకవేళ కౌన్సిలింగ్లో వస్తే ఇక్కడ ఫీజు ఎంత 1,03,000 అనమాట. ఈ ఇయర్ కూడా విఐటి ఏపీలో ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి ట్యూషన్ ఫీజు 1,03,000. హాస్టల్ ఫీజు సపరేట్, హాస్టల్ ఫీజు తర్వాత మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి చూసుకొని కట్టుకోవాలి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు నా ఇన్స్టాగ్రామ్కైనా డిఎం చేయొచ్చు, లేదంటే కమెంట్ సెక్షన్లో అన్న మెన్షన్ చేయండి. నేను మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనేది మీరు వరుసగా ఫస్ట్ మీకు ఏదైతే మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి తీసుకోవాలన్నమాట. మీకు వచ్చిన ర్యాంక్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీకు అది వస్తుందా రాదా అని చూస్ చేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చింది మీకు వచ్చిన ర్యాంక్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. అప్పుడు మీరు పెట్టుకున్న కౌన్సిలింగ్ వేస్ట్ అవ్వకుండా దానికి తగ్గట్టు అది కాకుండా ఉంటే సెకండ్ థర్డ్ ఆప్షన్స్లో మీరు ఏమేమి పెట్టుకోవాలనుకున్నారో అవన్నీ కూడా మెన్షన్ చేయండి. అందుకని కౌన్సిలింగ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి సీట్ మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టం అవుతుంది కాబట్టి చూసుకొని పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. 22nd సీట్ వచ్చిందా లేదా అని చెప్పి రిజల్ట్ అయితే ఇస్తారనమాట, కౌన్సిలింగ్ రిజల్ట్. సో అది చూసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.